ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా పైలట్ ప్రాజెక్టుగా శ్రీకారం చుట్టనున్నారు. సీఎం ప్రజావాణిలో ప్రతిరోజు అర్జీలను స్వీకరించి నెల రోజుల్లో పరిష్కరించనున్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు, ఫిర్యాదులపై ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వెనుకబడిన ప్రాంత అభివృద్ధిపై సీఎం దృష్టి సారించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జనం నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రజాపాలనలో ఇప్పటి వరకు ప్రజల నుంచి దాదాపు 650 ఫిర్యాదులు వచ్చాయి. ధరణి పోర్టల్లో భూ సమస్యలు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేయాలని దరఖాస్తులు సమర్పించారు స్థానికులు. ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధి నిధులను రిలీజ్ చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించడం హైలైట్ గా నిలిచింది. ప్రజావాణిలో ఆదిలాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని నేరుగా ముఖ్యమంత్రి గారే దరఖాస్తులు స్వీకరిస్తూ పరిష్కారం చేస్తానని చెప్పి ఎంపిక చేయడము అభినందనీయమని చెప్పి భావిస్తూ ఉన్నాము. వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా, ఆదివాసుల జిల్లా, అభివృద్ధిలో వెనుకబడ్డటువంటి ఈ జిల్లాను స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ జిల్లాను అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేయడము మంచి పరిణామం, శుభ పరిణామం అని చెప్పి భావిస్తా ఉన్నాం. ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసిందన్నారు జోగు ప్రేమేందర్. కాంగ్రెస్ సర్కార్ ఆ నిధుల మంజూరును రద్దు చేసిందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు స్థానికులు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద సాగు చేసుకున్న భూములలో బోరు గానీ విద్యుత్ కనెక్షన్ తీసుకుందామన్న ఫారెస్ట్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే కలెక్టర్ తాడికెళ్ళి మీరు పర్మిషన్ తెచ్చుకోండి, అప్పుడు బోర్ బావి తెచ్చుకోండి, విద్యుత్ కనెక్షన్ తీసుకోండి, మేము డీడీలు కట్టినా వాళ్ళు కట్టనిస్తలేరు. ఇప్పుడు మేము బోర్ బావులు తవ్వుకున్నామన్నా డోజర్ కానీ బోర్వెల్ తెచ్చుకున్నా కానీ ఆబ్జెక్షన్ చేస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు. కాబట్టి మేము ప్రజావాణిలో ఆర్జీ ఇవ్వడానికి వచ్చినాం. నేను ఎస్టీ పరిధాన తెగకు చెందిన వికలాంగుని. నాకు అంగవైకల్యం 88% ఉంది. నాకు ప్రస్తుతం బ్రతుకు తెరువుకు ఎటువంటి ఆధారం లేదు. తల్లిదండ్రులపై ఆధారపడి బతుకుతున్నాను. తమ్ముడి దగ్గరనో నాన్న దగ్గరనో పెట్టింది తిని బతుకుతున్నాను. కనీసం పింఛన్ రాదు, ఏం రాదు. నా బ్రతుకు తెరువుకు ఎటువంటి ఆధారం లేదు. ఒక పూట తమ్ముని ఇంట్లో తింటా, ఒక పూట నాన్న దగ్గర తింటా. నా పరిస్థితి దయనీయంగా ఉంది. సీఎం ప్రజావాణి కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లాను ఎంపిక చేశారు. ప్రతిరోజు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. జిల్లా కలెక్టరేట్కు రాకుండా నేరుగా మండల రెవెన్యూ ఆఫీస్ నుంచి దరఖాస్తులను సమర్పించవచ్చు. పైలట్ కార్యక్రమంలో ఆర్జీలు స్వీకరించి ఆన్లైన్ చేసే డేటా ఆపరేటర్లు, ఎంపీడీఓలకు 2 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రాజర్షిసా పాల్గొని కార్యక్రమ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. దరఖాస్తు వచ్చిన తర్వాత కన్సర్న్డ్ మండల్ లెవెల్ ఆఫీసర్, ఆయన డెసిగ్నేషన్ అంటే గ్రీవెన్స్ రిట్రెసల్ ఆఫీసర్, వారికి ఫార్వర్డ్ అవుతాయి. ఫార్వర్డ్ అయితే ఇక్కడ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వారి మొబైల్లో కూడా మెసేజ్ వస్తాయి దట్ ఈ కన్సర్న్డ్ మండల్ లెవెల్ ఆఫీసర్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయది చెప్తాము. సో వ్యవసాయకి ఎవరైనా ఒకవేళ ఈ రైతు భరోసా కానీ రైతు బీమా కానీ దీనికి సంబంధించిన ఎవరైనా వచ్చారో అనుకోండి, సో ఆ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫార్వర్డ్ అవుతాయి, అప్లికెంట్కి కూడా మెసేజ్ అవుతాయి. క్లియర్గా అప్లికెంట్కి ఆ మెసేజ్లో కూడా వస్తాయి దట్ ఈ పరిష్కారం 30 రోజుల లోపల చేయాలి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ 30 రోజుల లోపల చేయాలి. తర్వాత ఈ రైతు భరోసా సంబంధించిన ప్రొసీజర్ కానీ రైతు బీమా సంబంధించిన ప్రొసీజర్ కానీ ఆ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్లో కూడా ఇవ్వడం జరిగింది. కిసాన్ మిత్ర అధికారులు ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులపై వ్యవసాయం, రెవెన్యూ, విద్యుత్, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి, భూమాత, తాగునీటి, పెన్షన్ ఆయా శాఖలకు సంబంధించి అన్ని అంశాలతో కూడిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వ్యవస్థను రూపొందించారు. ఫిర్యాదుదారుల సమస్యను గురించి ఆన్లైన్లో ఆ అంశాన్ని ఎంపిక చేసుకుని దరఖాస్తుదారునికి వెంటనే రసీదును అందజేస్తారు. సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేసి సమస్య ఏ స్థాయిలో ఉందో తెలిపేలా సెల్ ఫోన్ కి మెసేజ్ చేయనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టును జిల్లా యంత్రాంగం పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు స్థానికులు. తరబడి ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి భూ సమస్యలు, అదేవిధంగా సాగునీటి సమస్యలు, ఈ సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి. ఈ ప్రజావాణిలో తీసుకున్న ప్రతి ఒక్క రైతు యొక్క ఆర్జీను సత్వరమే పరిష్కరించి, మరి ఒకవేళ పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే రైతుకు వెంటనే తెలియజేసే విధంగా ఏర్పాటు చేయాలి. ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం ప్రజావాణిలో అర్జీలను స్వీకరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు మద్దతుగా స్టేట్ నోడల్ అధికారి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి సాంకేతిక సహాయం అందిస్తారు. ఫిర్యాదుల నిర్వహణ కోసం ఆన్లైన్ పోర్టల్ను ఏర్పాటు చేయనున్నారు. కిసాన్ మిత్ర, సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ, సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్, దేశ్ పాండే ఫౌండేషన్, సఫర్ వంటి స్థానిక పౌర సమాజ సంస్థల సహకారంతో ఈ ప్రయోగాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
ఇవాళ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్స్ ను ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి మండలంలో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మొదటి రోజు ఈ 4 పథకాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా వచ్చిన అప్లికేషన్లు కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31 వరకు అర్హులందరికీ ఈ స్కీమ్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు స్కీమ్లను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి 20,000 ఇండ్లు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో 4 పథకాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పథకాలు రాని అర్హులెవరూ ఆందోళన చెందొద్దన్నారు ముఖ్యమంత్రి. అధికారులే మీ ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారన్నారు. మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి, వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి, వాళ్ళ కోసం కొట్లాడి, వాళ్ళ కోసం రక్తం చిందించే నాయకత్వం మాది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది. మీకు మాకు తేడా ఉంది. మేము మీలాక కాదు. నేను నికార్స్గా నిక్కచ్చిగా చెప్తున్నా, మీలాక పదవులు కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు. ఇవాళ వాళ్ళలాక మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపులో మంటలేస్తుందట. అందుకే నిన్న మన మనోళ్ళందరూ కడుపు మంటకు మందు పంపించారు, కొంచెం దాగి పండుకోరని. సూర్యాపేట జిల్లా కేటీ అన్నారం గ్రామంలో ప్రజాపాలన పథకాలను ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పథకాలను ప్రారంభించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు మంత్రి. రేషన్ కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియ అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొన్నారు. దయచేసి ఏ ప్రభుత్వం అయినా పేదలకు చేయాలని ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాము, ఉన్నత వర్గాలకు ఏం చేయాలో జరుగుద్ది. ప్రతి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళ పదవీ కాలంలో పూర్తి చేసుకుంటేనే వాళ్ళకి మనుగడ ఉంటుంది. పూర్తి చేయలేనటువంటి పార్టీలు, ప్రభుత్వాలు కొంచెం దూరం అవుతాయి. అది జగమెరిగినటువంటి సత్యం. చెప్పిన పథకాలు, చెప్పని పథకాలు కూడా అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ 7 లక్షల కోట్లు అప్పు చేసినా భయపడకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం పెంపర్తిలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ కావ్యతో కలిసి 4 పథకాలను ప్రారంభించారు పొంగులేటి. ఇంద్రమ్మ పాలన అంటే సంక్షేమమే అన్నారు సురేఖ. 10 ఏళ్లు ఏమీ చేయలేక మభ్యపెడుతున్న బీఆర్ఎస్ ను నమ్మొద్దన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఈ వేదిక మీద నుంచి ఒకటే చెప్తున్నాను, ఎవరు మీరు అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఈ స్కీమ్ రాలేదు అని భయపడాల్సిన అవసరం లేదు. ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమము. ఎక్కడైతే మిస్ అవుతుందో వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు తప్పకుండా వాళ్ళ గుంబానికి పంపించే బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వానిది. అర్హత కలిగిన ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకాలు ఇస్తామన్నారు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం పసుపుల గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రారంభించారు మంత్రి. 4 పథకాలను లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు మంత్రి. కొంతమంది పేర్లు జాబితాలో లేకపోవడంతో వారికి ధైర్యం చెప్తూ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు మంత్రి జూపల్లి. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ 5 లక్షల రూపాయలు ఇల్లే ఇవాళ ఈ గ్రామంలో మీకు మంజూరు చేయడం ఏర్పాటు చేస్తాము. ఆ లెక్క చూస్తాం. రెండవది, ఇంకొకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. అంటే భూమి లేనటువంటి భూమి వాళ్ళకేమో గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 రూపాయలు, అంటే పంటకు 5,000 ఇస్తుంది. సంవత్సరం 10,000 వస్తుంది. ఇప్పుడు దాన్ని పెంచి 12,000 రూపాయలు చేస్తా ఉన్నాం. అట్లాగే భూమి లేని కూలీలో కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఏర్పాటు చేస్తాను. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేరుస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదోడికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ బాధ్యత తీసుకుంటోందన్నారు. రంగారెడ్డి జిల్లా అప్పరెడ్డిగూడలో కొత్తగా ప్రవేశపెట్టిన 4 స్కీమ్లను ప్రారంభించారు మహేష్ కుమార్ గౌడ్. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, శివసేనారెడ్డి హాజరయ్యారు. అంటే వారు ఏడాదికి 5,000 ఉద్యోగాలు ఇస్తే మేము నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామమ్మా? నా ఇంట్లో చదువుకున్న మనవరాలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తే మమ్మల్ని ముసలితనంలో సాస్తాడన్న నమ్మకంతో ఎవరింట్లో ఉద్యోగాలు వచ్చాయి? ఉద్యోగాలు రాక ఉరేసుకున్న సంఘటనలు ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో? వాళ్ళకు పట్టలే. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు ప్రాజెక్టు కట్టారు. 1,20,000 కోట్లు గోదావరి నదిలో అప్పనంగా పోశారు.
4 సంక్షేమ పథకాలను జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సర్పరాజ్పూర్ గ్రామంలో ప్రారంభించారు. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు అధికారులతో కలిసి స్కీమ్లను ప్రారంభించారు. అధికారులు ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వీక్షించిన తరువాత అర్హులకు అర్హత పత్రాలను అధికారులు నరసింగరావు అందజేశారు. పథకాల ద్వారా లబ్ధి పొందిన గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, రైతు భరోసా 46 లక్షలు ఈ రోజు మీ బ్యాంక్ ఖాతాలో పడతా ఉన్నాయంటే మీరు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకు ఎంత కట్టుబడి ఉందో దయచేసి రైతు సోదరులందరినీ కూడా మీరందరూ ఆలోచించాల్సిన విషయం. అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందించి వారికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తాంసీ మండలం హస్నాపూర్ గ్రామంలో ఈ రోజు నుంచి అమలు చేస్తున్న 4 పథకాలను ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు మండలాల వారీగా 17 గ్రామాల్లో ఈ పథకాల ప్రారంభోత్సవం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందించారు. ఇవాళ ఆదివారం కావడంతో వెంటనే నిధులు జమ కావని, రేపు ఉదయంలోపు ఆయా గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమయ్యేలా వారి ఫోన్లకు మెసేజ్లు పంపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడవాడల్లో నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, స్కూళ్లలో వేడుకలు నిర్వహించి తమ దేశభక్తిని చాటుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. జాతీయ జెండా ఆవిష్కరించి సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత వివిధ రంగాల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన వారికి మెడల్స్ అందజేశారు గవర్నర్. సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. వేడుకల్లో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు కలెక్టర్, మంత్రి బండి సంజయ్ ప్రశంస పత్రాలు అందజేశారు. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు అందజేస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పీఠిక ప్రతి ఇంటికి, ప్రతి పల్లెకు చేరాలన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్ లోని భృంగి ఇంటర్నేషనల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ మంత్రులు జానారెడ్డి, చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. 76వ గణతంత్ర వేడుకల్లో భాగంగా భువనగిరి గౌడ్ బాయ్స్ జూనియర్ కాలేజ్ లో ఉత్సవాల్లో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మహిళా సంక్షేమ చైర్మన్ బండ్రు శోభారాణి, అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు జిల్లా కలెక్టర్ రాజర్షి షా. అనంతరం కలెక్టర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకున్నారు. సింగరేణి సీఎండీ బలరాం నాయక్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి డైరెక్టర్లు, అధికారులు, కార్మిక సంఘం నాయకులు, స్టూడెంట్స్ హాజరయ్యారు. సింగరేణిలో వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కార్మికులను సత్కరించారు సింగరేణి అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్చెరు, దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల్లో పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. నేతల మధ్య తోపులాటలు, బాహాబాహీలు, నిరసనలు కామన్గా మారాయి. మంత్రుల పర్యటనలు, అధికారిక కార్యక్రమాలలో గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో నీలం మధు, కాటా శ్రీనివాస్ గౌడ్, సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముగ్గురు కాంగ్రెస్ లోనే ఉన్నారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే తీరు బీఆర్ఎస్ నేతగానే ఉందని ఆరోపిస్తూ గొడవలకు దిగుతున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు. దీంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇటీవల మహిపాల్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. క్యాడర్ ను మహిపాల్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ ఫోటో లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లారు. కేసీఆర్ ఫోటో తీసి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టారు కార్యకర్తలు. పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కుర్చీలు ధ్వంసం చేశారు. దీంతో పటాన్చెరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అసలు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి. 2 పడవల ప్రయాణం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏ పార్టీలో ఉండాలో మహిపాల్ రెడ్డి తేల్చుకోవాలని హెచ్చరించారు హస్తం పార్టీ కార్యకర్తలు. బీఆర్ఎస్ హయాంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే మహిపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ఫోటోను క్యాంపు కార్యాలయంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. 10 ఏళ్ల కాలంలో ఎంతో మంది కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి ఇప్పుడు అదే పార్టీలోకి ఎమ్మెల్యేగా రావడాన్ని హస్తం పార్టీ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్ రగడ రగులుతుంది. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేను పట్టించుకోకుండా కాంగ్రెస్ నేతలను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారని ఆరోపిస్తూ వాగ్వాదాలు, తోపులాటలు కామన్ గా మారాయి. అధికారిక కార్యక్రమాలైన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలకైనా ఎమ్మెల్యేకు మొదట ప్రాధాన్యత ఇస్తున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పోటాపోటీగా ప్రోటోకాల్ ఇష్యూ వస్తుంది. ప్రజాపాలన నుంచి మొదలుకొని గ్రామ సభల్లోని ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫోటో లేదని నిరసనలు, వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వర్గీయులు ఆరోపించారు. పలుమార్లు మంత్రుల సమావేశాల్లో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దుబ్బాక నియోజకవర్గంలోని ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మొన్నటి వరకు అక్కడ బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రోటోకాల్ ఇష్యూ ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఎప్పుడు ఏదో గొడవ జరుగుతుంది. మంత్రుల పర్యటన అంటే ఇక్కడ లొల్లి లేకుండా జరగదనే పరిస్థితి వచ్చింది. తాజాగా మంత్రి కొండా సురేఖ పర్యటన రసాభాసగా మారింది. దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ వేదికపై కూర్చోవడాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. దీంతో మంత్రి కొండా సురేఖ సూచన మేరకు వెంటనే ఆయన వెనక్కి వెళ్లి కూర్చున్నారు. మనకు కూడా కొన్ని సంస్కారం ఉండాలి. మరి ఇందాక మేడం గారు చెప్పిన దానికి ప్రతి ఒక్కదాన్ని కూడా మేము ప్రభుత్వ అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది. కొన్ని చిల్లర పనులు చేయకుండా కొన్ని విజ్ఞానంగా ఉంటే బాగుంటుందని చెప్పి మరి నేను చెప్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పనిని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. ఉమ్మడి మెదక్ జిల్లాలో దుబ్బాక, పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గాల్లో అధికారిక, ప్రభుత్వ కార్యక్రమాల్లో గొడవలు కామన్ గా మారాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటం కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీ నేతలు జీర్ణించుకోలేక రసాభాస చేస్తున్నారని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఓవైపు ప్రభుత్వ పథకాలపైన సర్వేలు, గ్రామ సభలు, అధికారుల సమీక్షలు జరుగుతుంటే ఫ్లెక్సీల్లో ఫోటోలు లేవని, ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవడం లేదని గొడవ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. అధికారిక కార్యక్రమాల్లో తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దుబ్బాక, పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న గొడవలు, రాజకీయాలు చూసి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం తమకు నష్టం కలిగే విధంగా ప్రవర్తించడం మానుకోవాలని హెచ్చరించారు స్థానికులు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 28న గంగానది జలాభిషేకంతో నాగోబా జాతర ప్రారంభం కానుంది. తెలంగాణలో ఈ జాతర ఉత్సవాలు ఆదివాసీల సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. రాష్ట్రంలో 2వ అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందింది. ఏటా పుష్య అమావాస్య రోజు నాగోబాకు పూజలు నిర్వహిస్తారు మిశ్రం వంశీయులు.
ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గిరిజనుల జీవనశైలి వైవిధ్యభరితంగా ఉంటుంది. భిన్నమైన ఆచారాలు, విభిన్న సాంప్రదాయాలతో ప్రత్యేకతను చాటుతున్నారు గిరిబిడ్డలు. కొండలు, గుట్టలు, గుహల్లో కొలువైన తమ ఆరాధ్య దైవాలను దర్శిస్తారు. గిరిదేవతలను దర్శనం చేసుకునేందుకు దూరాభారమైన కాలినడకన ఎడ్ల బండ్లపైన వెళ్లి భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పిస్తారు. అంతగా తమ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఆదివాసీ గిరిజనులకు పుష్యమాసం ఎంతో పవిత్రమైంది. తమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన జాతరలను ప్రతి ఒక్క ఆదివాసీ ఎంతో నిష్ఠతో నిర్వహిస్తారు. పుష్యమి నెలలో నెలవంక చూసి కటోడా ప్రధాన్ 22 తెగలం మేము అందరం కాలు మొక్కి పవిత్రమైన గంగాజలం కోసం పాదయాత్ర, కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి గంగామాతకు పవిత్రమైన గంగాజలం సేకరించి గంగాజలం చెట్టు పైన ఉంచి మేము నైవేద్యం గారెలతో మళ్ళా దుంకుడు బియ్యంతో ఇట్లా నైవేద్యం సమర్పించి కిస్లాపూర్ చేరుకొని మర్రి చెట్టు కాడ 4 రోజులు బాస చేస్తాం. పవిత్రమైన గంగా జలంతో అభిషేకం చేసి నాగోబాకు మహాపూజ ప్రారంభిస్తాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 28 నుంచి నాగోబా జాతర ప్రారంభం కానుంది. ప్రతి ఏటా పుష్యమాసంలో అమావాస్య నుంచి 7 రోజుల పాటు వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణలోని గిరిజనులు భారీగా తరలివస్తారు. దశాబ్దాలుగా జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 6 రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు నాగోబాను ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈ ఆలయ వైభవం ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశంలోని పలు రాష్ట్రాల్లోని గిరిజనులు నాగోబాను దర్శించి మొక్కులు సమర్పిస్తారు. అస్తనమడుగు నుంచి జలాన్ని తీసుకువెళ్ళి పూషమాస ఆమస రోజున నేను అక్కడ ఆ స్థలానికి వచ్చి చేరుతాను. ఆ రోజే నా పూజ అనుకొని కఠినమైన అక్కడ ప్రధాన్స్ అని ఇక్కడ అనే ముచ్చటలు ఉన్నాయి. అవి అప్పుడు మళ్ళా మాకు మహాపూజ అనేది ఆ పూజ రోజు కూడా మేము ఎప్పుడు తప్పము. అదే రోజు ఏం జరిగినా కూడా అదే రోజు చేస్తాము. పడియోరు మాట ఇచ్చిండు. మేము రాయితడుకు మేము అడ్డంగా నిలబడి మేము పేను భూప్య మళ్ళా ప్రధాన్స్ అనే గంగాజలానికి తీసుకొచ్చి మహాపూజ పూజిస్తాము. ఇప్పటికే మెస్రం వంశ గిరిజనులు నాగోబా జాతరకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. పుష్య అమావాస్య రోజు నాగోబాకు నిర్వహించే అభిషేకం, మహాపూజకు అవసరమైన గంగాజలం కోసం కాలినడకన బయలుదేరి కేస్లాపూర్ చేరుకున్నారు. ఇది రాష్ట్రంలో జరిగే గిరిజన జాతరల్లో 2వ అతిపెద్ద జాతర. మెస్రం వంశ గిరిజనులతో పాటు ఇతర గిరిజన తెగల వారు కూడా ఈ జాతరలో నాగోబా ఆలయానికి వచ్చి మొక్కులు సమర్పిస్తారు. నాగోబా క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరమవుతాయన్నారు భక్తులు. గంగ నీళ్లు పట్టుకొచ్చి ఆ చెట్టు కట్టిండు. ఫస్ట్ ఈమెకు పూజ చేసినాకనే మర్రి చెట్ల కింద పోతాం. మేము దీన్ని దాటిపోతే మంచిగా ఉండదు మాకు. మర్రి చెట్ల కింద పోయి ఆడసుగా పెద్దోళ్ళు ముందు పోయి ఆడ పూజ చేసినాకనే మేము బండు ఇవ్వలేదు జాగ మీద అల్లి ఇడిసపెడతాం. ఇడిసపెట్టినాక కోనేరు నీళ్లు తీసుకొచ్చి మొత్తం బండ్ల మీద మనుషుల మీద చల్లుతారు. చల్లినాకనే అప్పుడు మేము పొయ్యిలు పెట్టి వండుకుంటాం. 3-4 మండలాల 7 గర్భంలో మేము మకాం చేస్తూ మేము ఆ గంగా ఒడ్డుకు పోయి ఒక కాలుతోటి నిలిచి గంగా మాతను మంచిగా మాకు ఇంకా అందరూ చల్లగా ఉండాలని మేము అక్కడ దిగటం జరుగుతుంది. స్నానం చేసి నైవేద్యం అన్ని కంప్లీట్ చేసి నైవేద్యం సమర్పించి అందరూ కటోడా ప్రధాన్ వీళ్ళు అందరూ కలిసి పవిత్రమైన జలం తీయటం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదివాసులతో పాటు వేరే మతాలు, కులాల వారు కూడా అందరూ దీనికి వస్తున్నారు. సమాజం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని ఆదివాసీలు తమ ఆరాధ్య దైవాన్ని ప్రార్థిస్తారు. ఆదివాసీల ఆచార వ్యవహారాలు ప్రకృతితోనే మమేకమై ఉంటుంది. మెస్రం వంశీల చేతుల మీదుగా జరిగే నాగోబా జాతర ఆదివాసీలతో పాటు ఆదివాసీతరులకు కూడా ప్రత్యేకమే. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు స్థానికులు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు ఇండ్లు కేటాయించారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్రమంగా జరిగించిన ఇండ్ల కేటాయింపును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ విజయేంద్ర బోయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులపై మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందర్ బోయ్కి పలువురు ఫిర్యాదు చేశారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు ప్రజా సంఘాల నాయకులు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందినట్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
దీంతో అక్రమంగా జరిగిన ఇండ్ల కేటాయింపును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అనర్హులకు కేటాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్తకు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన జిల్లా కలెక్టర్ విజయేందర్ బోయి విచారణకు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది. విచారణ బృందాలు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సమగ్రంగా, క్షుణ్ణంగా విచారణ చేసి కలెక్టర్కు నివేదిక సమర్పించారు. ఈ విచారణలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ 8 మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో 1,00,000కు పైగా జీతం పొందుతున్న ఉద్యోగి, నెలకు 60,000కు పైగా పెన్షన్ పొందుతున్న వారు, ఆస్తులు, భూములు కలిగి ఉన్నవారు, నాన్ లోకల్ వ్యక్తులు ఉన్నట్లు తేల్చారు. వీరు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందుటకు అర్హులు కాదు. అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందిన ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు జిల్లా కలెక్టర్ విజయేందర్ బోయి. డబుల్ బెడ్రూమ్ స్కీమ్పై ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. కానీ చర్యలు తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. గూడు లేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ను ప్రారంభించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ పథకం అమల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది అప్పటి సర్కార్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 21,900 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేశారు. పాలమూరు మున్సిపాలిటీ పరిధిలోని దివిటిపల్లి, వీరన్నపేట, ఆదర్శ్ నగర్ ఏరియాలో 2,300 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు. ఇందులో ఆదర్శ్ నగర్లో 310 ఇండ్లు, దివిటిపల్లిలో 1,024 ఇండ్లు, వీరన్నపేటలో 660 ఇండ్లు నిర్మించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు వ్యవహారం పారదర్శకంగా జరగలేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అర్హులైన నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే అనర్హులకు, గత అధికార పార్టీ కార్యకర్తలకు ఇండ్లు కట్టబెట్టారని ఆరోపణలున్నాయి. గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బేరానికి పెట్టి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. పలుమార్లు విచారణ జరిపినా ఎవ్వరిపైనా చర్యలు తీసుకోలేదు. అనర్హులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రద్దు చేయలేదు. అక్రమాలకు పాల్పడ్డ అధికారుల నుంచి డబ్బులు రికవరీ చేయలేదు. అర్హులైన నిరుపేదలకు న్యాయం జరగలేదు. మహబూబ్ నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎపిసోడ్లో అక్రమంగా కేటాయించిన వందలాది ఇళ్లలో 8 మంది ఇళ్లను రద్దు చేశారు. అక్రమాలకు పాల్పడ్డ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోలేదు. అర్హులైన నిరుపేదలు మాత్రం గూడు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో వరి, పత్తి ద్వారా అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. ఇప్పుడు ఈ పంటకు కత్తెర పురుగు పెనుశాపంగా మారింది. ఈ పంట సాగు చేసిన రైతులకు కత్తెర పురుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రసాయన మందులు పిచికారీ చేస్తున్నా పురుగుల నివారణ సాధ్యం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలో ఈ సీజన్లో దాదాపు 50,000 ఎకరాల్లో పంట సాగు చేయగా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో 70,000 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. మొన్నటి వానాకాలంలో వరి సాగు చేసిన పొలాల్లో యాసంగికి చాలా మంది పంట మార్పిడి కింద మొక్కజొన్న వేశారు. జగిత్యాల జిల్లాలోనే ఇలాంటి ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటుంది. వరి కోతలు పూర్తయ్యాక పొలాలు దున్నకుండానే నవంబర్, డిసెంబర్లో మొక్కజొన్న పంట విత్తారు. ఆ పంటను కత్తెర పురుగు చేను 15 నుంచి 20 రోజుల తొలి దశ నుంచే ఆశించి చివరి దశ వరకు ఉంటుంది. ఆ పురుగు 3 దశల్లో పంటను ఆశించి ఆకులను తినడంతో రంధ్రాలు ఏర్పడి మొక్క మొగి కుళ్లిపోతుంది. పురుగు మొగిలోకి చొరబడి పంటను ఎదగకుండా చేస్తుంది. రైతులు మొక్కజొన్న కోసం పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎకరాకు 20,000 రూపాయల వరకు ఖర్చవుతుంటే కత్తెర పురుగు సోకడంతో అదనంగా పురుగు మందుల కోసం మరో 10,000 రూపాయల దాకా ఖర్చు చేస్తున్నారు. కత్తెర పురుగు సోకిన పంటకు ఇప్పటికే రైతులు 2-3 సార్లు రసాయన మందులు పిచికారీ చేశారు. మొక్క మొగిలో గుళికలు కూడా వేస్తున్నారు. పిచికారీ చేసేందుకు కూలీల ఖర్చు కూడా రైతులకు తడిసి మోపెడవుతోంది. అయినప్పటికీ పురుగు తీవ్రత ఆగకపోవడంతో ఎకరాకు 15 క్వింటాల వరకు దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక ఎకరంలో మక్క తోట వేశాము. ఇందులో 10 రోజులకే కత్తెర పురుగు వచ్చింది. వ్యవసాయ అధికారులను అడగగా ఇమామెక్టిన్ బెంజైడ్ స్ప్రే చేయమన్నారు. స్ప్రే చేశాము. మళ్ళీ కూడా వచ్చింది. మళ్ళీ వస్తే మళ్ళీ డెలిగేట్ కూడా స్ప్రే చేశాము. తర్వాత వ్యవసాయ అధికారులను అడగగా మళ్ళీ మొగిలో కూడా గుళికలు వేయమన్నారు. గుళికలు వేసాము. ఇప్పుడు కొంచెం బాగుంది. ఈ మక్కలో కత్తెర పురుగు విపరీతంగా ఉండడం వల్ల అధిక పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది. పెట్టుబడి ఎక్కువ అవడం వల్ల రైతుకు నష్టం జరుగుతుంది.
ఈ రకం కీటకాలు లద్దె పురుగు జాతికి చెందినవంటున్నారు వ్యవసాయ అధికారులు. 60 రోజుల పాటు జీవించే కత్తెర పురుగు ఆకులను తినేస్తుంది. రెక్కలతో కూడిన తల్లి పురుగులు గుంపులు గుంపులుగా మొక్కజొన్న కర్రపై గుడ్లను పెడుతుంటాయి. ఒక్కో గుంపులో 1500 నుంచి 2000 వరకు గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత పురుగులు మొక్క ఆకులను గోకి తింటుండటంతో ఆకులకు రంధ్రాలు ఏర్పడతాయి. పురుగు పెద్దదవుతున్న కొద్దీ మొక్క సుడిలోకి ప్రవేశించి పంటకు తీవ్ర నష్టం చేస్తాయి. ఇందుకోసం ఎకరాకు 5 నుంచి 6 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడంతో పాటు మధ్యస్థ దశలో వేప నూనె పిచికారీ చేయాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి మా కోట్లలో మొక్కజొన్న అనేది పొలాలు కోత అనంతరం 0 టిల్లేజ్ కింద సాగు చేస్తారు. ప్రస్తుతం 1 మంత్ స్టేజ్లో ఇప్పుడు మొక్కలతో హైట్లో ఉన్నవి. దీనికి ప్రధానంగా ఇప్పుడు వచ్చేటి అయితే మొగి పురుగు ప్లస్ కత్తెర పురుగు వస్తాయి. మొగి పురుగు ప్రస్తుతానికి వెదర్ కండిషన్లో చాలా తక్కువ ఉన్నది, పెద్దగా ఏమి ఎఫెక్ట్ కాలేదు. ఎక్కడైనా ఒకటి కత్తెర పురుగు ఉంది. ఇది జస్ట్ మనం నాటేసి నుంచి 1 మంత్ రోజుల్లో వస్తాయి కాబట్టి దానికి మనము వేప నూనెతో స్ప్రే చేసుకునే కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ క్లోరాన్ 3-4 కానీ స్ప్రే చేసుకుంటే మనకు 1 మంత్లోనే కంట్రోల్ అయిపోతుంది. తర్వాత ఎఫెక్ట్ ఉండదు. మొగి పురుగు కూడా గ్రాన్యూల్స్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున పంట దెబ్బతినడంతో రైతులకు వ్యవసాయ అధికారులు మరిన్ని సూచనలు చేయాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టపోయినప్పుడు ఆదుకునే పంట బీమా పథకాలు కూడా లేకపోవడంతో ఇలాంటి చీడపీడలు సోకినప్పుడు తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. ఈ విషయంలో వ్యవసాయ అధికారులు రైతులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని ఆస్ట్రా గ్రామంలో 2 చిన్నారులు అనాథలయ్యారు. అబన్ సుబన్ తెలియని ప్రాయంలోనే కరోనాతో తల్లి మరణించగా తమ బాగోగులు చూస్తున్న నాయనమ్మను హత్య చేసి జైలు పాలయ్యాడు తండ్రి గజరాం. పింఛన్ డబ్బులతో చిన్నారులను పోషిస్తున్న నాయనమ్మ హీరాబాయిపై డబ్బుల కోసం శనివారం రాత్రి మద్యం మత్తులో దాడి చేశాడు గజరాం. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఘటన తర్వాత గజరాంను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హృదయ విదారక ఘటన ఆ చిన్నారులిద్దరినీ గ్రామస్తులను తల్లడిల్లేలా చేస్తోంది. చివరకు వృద్ధురాలి అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో స్థానికులు, గ్రామస్తులు తలో చేయి వేసి ఆదుకున్నారు. అనాథులుగా మారిన చిన్నారులిద్దరినీ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామస్తులు. 2 కొడుకులు, మా ఆయన పెద్ద అయినా, ఇప్పుడు మా మరిది చిన్న ఆయన. చిన్న గజ్జన పెద్ద గజ్జనని 2 పేర్లలే. అయితే మా యారలకు పానం మంచిగా లేక కరోనాలో చనిపోయింది. కరోనా వచ్చి చనిపోయిన నుంచి ఇంతనో అంతనో నేను సాయం చేసుకుంటాను. నా దగ్గర ఉంచుకున్న పిల్లలకు. మా మరిది మా యారలు చనిపోయేసంది కళ్ళుకు బానిసాయి. ఏ డబ్బులు ఉన్నా కళ్ళుకి పెట్టుకొని పిల్లలకు చూడలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉండి ఆమెకు శాతనైన కడికి అండి పెట్టింది. కళ్ళు తాగి వచ్చి మత్తుల మా అత్తమ్మ కొట్టి చంపేసి ఇప్పుడు ఆ పిల్లలు అనాథ. నేను పెద్దమ్మ, నేను శాతైన రోజులు చేస్తాను. నేను శాత కానప్పుడు వాళ్ళకు వచ్చి అమ్మకి ఇష్టమైన కడికి వాళ్ళకి సాయం చేయండి అని కోరుకుంటున్నా. నా పేరు గంగాధర్, మా ఊరు రాష్ట్ర. మా నాన్ననేమో తాగేసి లొల్లి పెడతాడు ఇంట్లో. మా అమ్మ చనిపోయింది కరోనా టైంలో. మా యాయికి నిన్న చంపేసింది మా నాన్న. కళ్ళు తాగేసి ఇంట్లో మొత్తం దింగం చేస్తున్నాడు. అందుకోసమే రాత్రి పోలీసులు పట్టుకుపోయాడు. మా అమ్మ కరోనా టైంలో ఇంట్లో ఉన్నా. మా యాయి తాడు ఇప్పుడు చనిపోయింది. ఇప్పుడు పేరుంటారు మా పెద్దమ్మ ఇంట్లో ఉంటాం. మా పెద్దమ్మ తాట ఎవ్వరు లేరు. నాకు ఓళ్ళు లేరు. ప్రభుత్వం నుంచి నాకు ఆదుకోవాలా. మా చెల్లి ఒక్కటి నేను ఉన్నాం. పేరు పుష్ప. ఏమైంది? మీ నాన్న ఎన్నాడు? పోలీసులు పట్టుకోయింది. ఎట్లే? ఆయనకి చంపేసింది. మీ అమ్మ? మా అమ్మ చనిపోయింది. ఎన్ని రోజులు? కరోనా. అప్పుడు మీరు ఏడుంటారు? ఆయి దగ్గర. ఆయి చనిపోయింది. మీకు అన్న ఎట్లా మీరు ఏడుంటారు మరి? ఇప్పుడు నాకు ఓళ్ళు లేరు. ఈరోజు అలా ఆయి కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రి కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితుల్లో వారికి ఎవరి కూడా అండదండలు లేకుండా ఉన్న దీన పరిస్థితి ఈరోజు ఆస్ట్రా గ్రామంలో సంతరించుకుంది. ఈ సందర్భంగా నేను అందరికీ యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి,
మరియు మా ఆష్ట గ్రామస్తులకు మరియు ముదోలు అందరికీ ప్రజాప్రతినిధులకు అందరికీ తెలియజేయడమనగా ప్రభుత్వానికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి ద్వారా మరియు ఇతర అందరూ మంత్రివారుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క దీన దృష్టి స్థితిగతులను తెలియజే ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.